విజువల్ అనేది అక్కడ కనిపించలేదు. కాబట్టి ఇక్కడ రిపోర్ట్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఇది కీలకంగా మారబోతోంది. అన్నిటికన్నా ముఖ్యం ఎక్కడ కొన్నారు, ఆ లొకేషన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఈ లొకేషన్ ఎక్కడిదని భావించడం జరుగుతోంది? మరీ ముఖ్యంగా ఘటనకు కొద్ది కిలోమీటర్ల దూరాన్ని అనుకోవచ్చు. ఎందుకంటే 11:41 ప్రాంతంలో ఘటన జరిగిందంటూ ఆ సీసీటీవీ ఫుటేజ్ గురించి మాట్లాడుకున్న పక్షంలో 10:10 10:12 కేవలం గంటన్నర వ్యవధి మాత్రమే అక్కడ ఉంది. కాబట్టి ఎక్కడ లొకేషన్ అని భావించడం జరుగుతోంది? దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది ప్రకాష్? సచిన్, పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి కేసులో ఒక కీలక మలుపైనే తిరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఒక వైన్ షాప్ వద్ద, ఏలూరు వద్ద సమీపంలోనే ఒక వైన్ షాప్ వద్ద ఆయన ఎవరైతే హెల్మెట్ పెట్టుకుని ఒక వ్యక్తి వైన్ కొంటున్నట్టుగా అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సరిగ్గా సమయం 10:10 అక్కడ వైన్ కొంటున్నట్టుగా అక్కడ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవ్వడం, ఆయన అక్కడ కొని తన మొబైల్ స్కానింగ్ చేసి అక్కడ ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత చూపించి మళ్ళీ వెళ్తున్నట్టుగా అక్కడ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏలూరు వద్ద జరిగినట్టుగా, ఏలూరు దగ్గర ఉన్నటువంటి ఒక వైన్ షాప్ గా చెప్పుకొస్తున్నారు. సాధారణంగా వైన్ షాపులు అయితే 10 గంటలకే క్లోజ్ అవుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో వైన్ షాపుల్లో బార్లు, రెస్టారెంట్ ఉంటే వాటిని అయితే 11 గంటల వరకు కూడా ఎలా ఉంటుంది. కానీ ఈ యొక్క బైపాస్ రోడ్డుకి ఆనుకుని వైన్ షాపులు అయితే ఎక్కడ సమీపంలో కనిపించు. కానీ దూరంగా, అంటే నిబంధనలు ఉన్న నేపథ్యంలోనే వైన్ షాపులు జాతీయ రహదారికి దూరంగానే పెడతారు. ఆ యొక్క ఏలూరు దగ్గర ఉన్నటువంటి, అంటే ఏలూరు ఊళ్ళోకి వెళ్ళి వస్తే మాత్రం ఈ యొక్క వైన్ షాపులు అన్ని తగులుతుంటే దాదాపుగా ఆ ఏలూరు సమీపంలోనే, అలాగే కోదాడ సమీపంలో 10 వరకు కూడా వైన్ షాపులు ఉన్నట్టుగా మనకు సమాచారం. అందులో ఏ వైన్ షాప్ దగ్గర ఈయన కొనుగోలు చేశారనేది తెలియాలి. కానీ అప్పుడు ఈ యొక్క ఏలూరు వద్ద ఉన్నటువంటి చూసుకుంటే అక్కడ హెల్మెట్ పెట్టుకోవడం, ఒక మాస్క్ కూడా ధరించారు. అంటే హెల్మెట్ పెట్టుకున్న నేపథ్యంలో ఆయన వేసుకున్నటువంటి డ్రెస్, హెల్మెట్ కూడా ఆయన ఈ ప్రవీణ్ పగడాలుగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది ఈ వీడియో. అంటే ఇప్పుడు ఆయనే ఈ విధంగా కొనుగోలు చేస్తుంటే 10:10 కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో 10 గంటల మనకి ఏదైతే కొవ్వూరు వద్ద టోల్గేట్ దాటే సమయం సరిగ్గా మనకి సమయం చూసుకుంటే 11:31 అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం 11:42. ఈ యొక్క టైం చూసుకుంటే సరిగ్గా 10 గంటల నుంచి ఏలూరు నుంచి ఆయన బుల్లెట్ పై హెల్మెట్ వేసుకుని పెట్టుకుని హెడ్లైట్ లేకుండానే అక్కడ వరకు కూడా ఎలా ప్రయాణించాడు అనేది ప్రశ్నార్థంగా మారింది. ప్రతిదీ కూడా విజయవాడ నుంచి బయలుదేరిన మొదటి నుంచి కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ లో కూడా అదే ఉంది. మరొక ఫోటో కూడా వైరల్ అవుతుంది. అతను హెడ్లైట్ పోయిన తర్వాత అక్కడ ఏదైతే డివైడర్ పక్కన ఉన్నటువంటి అక్కడ కూర్చొని ఉండడం, అది ఒకటి కూడా కనబడుతుంది. ఆ ఫోటో ఎక్కడదనేది కూడా ప్రశ్నార్థంగా మారింది. ఎందుకంటే అది డే లైట్ లో కనిపిస్తుంది. మనకు వైన్ షాప్ దగ్గర కనిపించినటువంటి వీడియో రాత్రి 10:10 అయితే ఆయన అందరూ కూడా ప్రశ్నార్థంగా మారినటువంటి వీడియో ఏదన్నా ఉందంటే ఆయన హెడ్లైట్ లేకుండా ఎందుకు వస్తున్నారు అనేది అందరిలోనూ కూడా పలు అనుమానాలు దావజేసే విధంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఒక ఫోటో డే టైంలో తీసినటువంటి ఫోటో ఒకటి ఇప్పుడు అది కూడా వైరల్ అవుతుంది. ఆయన హెడ్లైట్ ఊడిపోయి కింద ఏలబడుతూ ఉన్నటువంటి ప్రకాష్, అంతవరకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. బట్ ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్న సందర్భంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ కోణంలో జరుగుతోంది? ఎందుకంటే కనుక ఇక్కడ 2 ప్రశ్నలు ప్రధానంగా రావడం జరుగుతుంది. ఒకటి క్వశ్చన్ మార్క్ ఏంటంటే కనుక కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా వేదిక కొంతమంది అది అసలు ప్రవీణే కాదు అనేది ఒక తెర మీదకి ఒక అంశం చర్చకు వస్తుంది. రెండో అంశం వచ్చేసి ఆయన అక్కడ ప్రవీణ్ పగడాలుగా చెప్తున్న ఆ వ్యక్తి, ఆ సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తున్న వ్యక్తికి సంబంధించి ఆయన ఎక్కడా సేకరించినట్టు, ఆయన ఎక్కడా సేవించినట్టుకి ఎక్కడా కనిపించట్లేదు అనేది. సో ఈ రెండిటికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా? క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది అనుకోవాలా ఇక్కడ? ఒకవేళ ఇదే అనుమానాలు అయితే ప్రతి ఒక్కరిలో కూడా రేకెత్తిస్తున్నాయి. ఆయన ప్రవీణ్ మొదటి నుంచి కూడా విజయవాడ నుంచి కొవ్వూరు వరకు ప్రమాదం జరిగిన ప్రాంతం వరకు కూడా బైక్ నడిపింది ప్రవీణ్ పగడాల కాదని కుటుంబ సభ్యుల్లో ఆమె చెల్లి కూడా ఇదే వాదన అయితే వినిపిస్తుంది. క్రైస్తవ సంఘాల నుంచి కూడా ఇదే వాదన అయితే ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నారు. ఆయన్ని ముందే ఈ విధంగా చేసి ఉంటారు. ఆయనకి సంబంధించినటువంటి డ్రెస్ అన్ని కూడా ఈ విధంగా ధరించి ఏదో
ఆయనకి ఈ విధంగా క్రియేట్ చేశారనేది మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. కానీ ఈ యొక్క వైన్ షాప్ లో కనిపించినటువంటి వ్యక్తి కూడా అదే ప్రవీణ్ ప్రగడాలుగా వేసుకున్నటువంటి డ్రెస్, హెల్మెట్ కూడా క్లియర్ గా ఆ విధంగా ఉన్న నేపథ్యంలో 10 నిమిషాలకి కొనుగోలు చేస్తున్నటువంటి ఆయన ఎక్కడ కూర్చుని ఎక్కడ సేవించి ఉంటారు. అక్కడ నుంచి చూసుకుంటే 11 గంటల మరొక 30 నిమిషాలకి కొవ్వూరు వద్ద కనిపించారు. ఆయన కనిపించిన నేపథ్యంలో ఆయన నిజంగా ఎక్కడ కూర్చుని ఈ మద్యం సేవించి ఉంటారు. రాత్రి సమయంలో ఒకవేళ తీసుకున్నది చిన్న ఏదో స్మాల్ సైజు క్వార్టర్ సైజు బాటిల్ అయితే వైట్ సైజులో అయితే కనబడుతుంది. మరి అంత పెద్దగా పెద్దగా గంటలో అంత కిక్ వచ్చే అవకాశం అయితే కనబడతలేదంటూ మరొక వాదన అయితే వినిపిస్తుంది. కానీ ఇది ప్రవీణ్ ప్రగడాల కాదని మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. తన హైటు అన్ని కూడా, తన ఆవుభావాలు, లావు అన్ని కూడా ఆ విధంగా ఉండరు, సన్నంగా ఉంటారనేది ఒకరు చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క వీడియోలు వైరల్ అవుతున్నటువంటి వీడియోలో కనిపిస్తున్నది మరి ప్రవీణ్ ప్రగడాల కాదా అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటికే ఒక అంచనాకైతే వాళ్ళ దగ్గర పూర్తి డేటా ఉన్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. అది క్రమంగా ఇంకా పూర్తి వివరాలు వచ్చిన తర్వాత దాన్ని రిలీజ్ చేయాలి. ఇది వాస్తవానికి ఆ విధంగా మద్యం సేవించి ఈ విధంగా ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సేవించారా లేదా అనేది, అంటే ప్రవీణ్ పగడాలగా చెప్తున్న వ్యక్తి అవునా కాదనేది బహుశా పోలీసులకు సంబంధించి ఫస్ట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందన్న ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట కుటుంబ సభ్యుల నుంచి కూడా. ఇక రెండోది, ఆయన తీసుకున్నారా లేదా, ఆయన సేవించారా లేదా అనేది రెండో క్వశ్చన్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన కోసం తీసుకోకపోయి ఉంటే కనుక ఎవరి కోసం తీసుకున్నారు అనేది ఇక్కడ మూడో ప్రశ్న రైజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ అన్ని కోణాలకు కూడా పోలీసుల దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన కోసం తీసుకోకపోతే కనుక ఎవరి కోసం తీసుకుని ఉంటారు. ఈ గ్యాప్లో ఆయన సంబంధించి ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తే కనుక ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది. ఎందుకంటే దాదాపుగా ఆఖరి యాక్సిడెంట్గా చెబుతున్న ఆ ప్రమాదంగా, అంటే ఆయన మృతికి కారణాల్లో మాట్లాడుకున్న సందర్భంలో బ్యాక్ ట్రేసబిలిటీకి వెళ్ళినప్పుడు ట్రాన్సాక్షన్స్ విషయంలో తేలే అవకాశం అనేది ఉంటుంది. సో ఎక్కడ ఆయన ట్రాన్సాక్షన్ చేశారు, ఎందుకు ట్రాన్సాక్షన్ చేశారు అనేది క్లారిటీ